స్టోరీస్ అటు సూర్య గారికైనా, మహేష్ బాబు గారికైనా ఇట్లా స్టార్ హీరోస్ అందరికీ స్టోరీస్ నచ్చినాయి. తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను అప్పుడు కూడా స్టార్ హీరోతో చేయాలని నాకు ఫ్యాంటసీ ఎప్పుడూ లేదు. నేనే ఒక స్టార్ హీరో అని వచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ అది. నాకు ఎందుకు ఉంటుంది ఒక ఫ్యాంటసీ? ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎవరు స్టార్ హీరోస్కి ఎవరైనా యాక్టింగ్ వైపే ఉన్నావునా? ఇంకేం చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు. నాకు ఏమీ లేనప్పుడు, నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నాకు పొగరు, నేనే హీరో అవుదామని వచ్చాను. ఇంకా ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తాను? అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ మీరు వెళ్ళి స్టార్ హీరో చెప్తారా అంటే, నాకు నటుడిగా గుర్తింపు వచ్చింది, నాకంటూ అభిమానులు ఉన్నారు, ఇప్పుడు పెరుగుతారు ఈ సినిమా తర్వాత. మళ్ళీ నేను ఎందుకు వెనక్కి వెళ్తాను? వెనక్కి వెళ్ళినందుకే అప్పుడే రిగ్రెట్ అయ్యాను. అది కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. నాకు స్టార్స్ మీద ఎప్పుడు ఫ్యాంటసీ లేదు. వాళ్ళు కూడా మనుషులే, టాలెంట్ ఉన్న మనుషులు. వాళ్ళు నలుగురు ముందుకు వచ్చారు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉండొచ్చు, ఎక్కువ మందికి. నాలాగా రాగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కడో చోట సపోర్ట్ ఉంటుంది. నాకు ఎవరో సపోర్ట్ లేకుండా ప్రపంచానికి, ఈ సమాజానికి దూరంగా ఉండి నేను ఏదో చేసుకుంటూ నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకుని నేను వచ్చాను. అండ్ ఈ డిజిటల్లో కూడా రిలీజ్ చేయొచ్చు అనే గట్స్ ఏంటి బ్రో? నాకైతే నేను దీంట్లో ఉంటుంది, డైలాగ్ ఉంటుంది కదా, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది, కళన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది అంటే దట్ ఈజ్ మై ఐడియాలజీ, నా లైఫ్ స్టైల్ అది. సో ఐ నెవర్ వెంట్ బిహైండ్ మనీ. సో ఇప్పుడు నాకు నేను పెట్టిన డబ్బులు వస్తాయని నేను ఆలోచించేవాను కాదు. సినిమా కంప్లీట్ అవుద్దా లేదా అనే టెన్షన్ నాకు. కంప్లీట్ అయిపోతే ఇది ఎలా రిలీజ్ చేయాలి, జనాలు చూపించాలి, అది తప్ప నేను పెట్టిన డబ్బులు వస్తాయా, 3 నెలల తర్వాత వస్తే 3 నెలల తర్వాత రిలీజ్ చేస్తే వస్తాయి, ముహూర్తం ఇలా ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్. అది నాలో ఉండదు ఎప్పుడు కూడా, ప్రొడ్యూసర్గా కూడా. సో అందుకే నేను రిలీజ్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఫ్రీగా రిలీజ్ చేస్తే కూడా నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేటట్టు ఆడియన్స్కి అలాంటి కంటెంట్ ఉండాలి. ఆడియన్స్కి వాడు అరే సినిమా చూసి ప్రతి ఒక్కడు చలించిపోవాలి, ఈ సినిమాకి నేను పే చేయాలరా, నేను ఫ్రీగా చూసాను గిల్ట్తో. సో అలాంటి సినిమాలు తీయాలనే ఒక ఇది వస్తుంది మళ్ళీ నాకు, అదొక ఛాలెంజింగ్ టాస్క్. సో అది కూడా నాకు ఉపయోగపడింది ఆ విధంగా. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి థియేటర్ అనుకున్నారా, లేదంటే ఇది కూడా ప్రాపర్ థియేటర్? మీకు ఆ సినిమాలన్నీ నా మేకింగ్ వీడియోస్ చూడొచ్చు, చిన్న చిన్న కెమెరాలు పెట్టి తీసాను అవి. ఇది ప్రాపర్గా మీకు ఆర్ఐఎల్ఎక్సా, యానమోర్ఫిక్ లెన్సెస్, డైలీ జిమ్మి జిప్, డైలీ గింబల్ ఉంటుంది మీకు, ప్రతి షాట్లో కెమెరా మూవ్మెంట్ ఉంటుంది. ఇది ప్రాపర్గా నేను సినిమాటిక్గా తీసాను ఖర్చు పెట్టి. అండ్ ఈ ఆన్ సెట్ లొకేషన్లో స్టోరీ రాసుకోవడం, స్టోరీ ఫైనల్ వరకు కూడా క్లైమాక్స్ ఏంటో మీకు తెలియకపోవడం, ఇదేంటి? అంటే అంతా అయిపోయిన తర్వాత కదా మనం సినిమా. అంటే నేను జర్నీలో అంటే నేను నిర్బంధం నుంచి అలా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు లైక్ కథ రాసుకునేవాడిని, ఒక్కనే రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఏమన్నా డైలాగ్ వర్షన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆన్ లొకేషన్ చేసేవాడిని తప్ప మెజారిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను రాసుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను యాక్టర్ని కాదు కాబట్టి వాళ్ళతో చేపించారు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ 3 ఫిల్మ్స్ యాజ్ ఎ డైరెక్టర్ నేను చాలా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్. ఎందుకంటే నా పొటెన్షియల్ అది కాదు, నా మెయిన్ పొటెన్షియల్ అది కాదు. నేను ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అయ్యానో నేను బెటర్ డైరెక్టర్ అయ్యాను. బెటర్గా ఇంకా యాక్టర్స్తో పర్ఫామ్ చేయించుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను. నన్ను చూసి నా కాంబినేషన్ ఉండే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను చూసి ఆ టైమింగ్ పట్టుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా నా సినిమా ఇంకా బాగా వస్తుంది.